నిన్ను వెళ్ళమని చెప్పడానికి కూడా నా మనసు దుఃఖిస్తూనే ఉంది. నీ విచటకు రావడంతో నాలో ఆశలు మళ్ళీ చిగురిస్తున్నాయి. నీవు వెళ్ళిపోతే మరలా నిరాశలో మునిగిపోయినట్లుగా ఉంటుంది. లేదు మాత, నీవు ఎన్నడూ నిరాశపడకూడదు. నేను వాగ్దానం చేస్తున్నాను, కొద్ది రోజుల్లోనే శ్రీరాముని సైన్యం లంకను ముట్టడించిందని శుభవార్తను వినగలవు. పార్వతీదేవి నీ వాక్కు ఫలింపజేయుగాక. వెళ్ళు వత్సా, ప్రభువుకు నా నమస్కారములు తెలియజేయి. వెళ్ళిరా. శ్రీరామచంద్ర ప్రభువులకు జయము. ప్రభు, వేగులు శుభ సమాచారమును పంపించారు. యువరాజు అంగదుని నేతృత్వంలో ఏ వానర యోధులు దక్షిణ దిశగా వెళ్ళినారో వారు కిష్కిందకు తిరిగి వస్తున్నారు. మార్గమధ్యమున వారు మా పితామహులకు ప్రీతిపాత్రమైన మధువనమనే ఉద్యానవనములో మధువునంతటినీ పహరాదారుల నుండి లాక్కుని తాగేశారు. సంతోషకరమైనది ఏమిటంటే వానర యోధులందరూ ఉత్సాహంగా ఉన్నారు. దీనిని బట్టి వారు జానకీదేవి అన్వేషణలో సఫలీకృతులై ఉంటారు. భగవంతుని దయవలన నీ పలుకులు నిక్కమగుగాక. శ్రీరామచంద్రునికి 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 శ్రీరామచంద్రునికి. ప్రభు, నా ఊహ నిజమైనది. నిశ్చయముగా వారు సీతాదేవి జాడను కనిపెట్టి ఉంటారు. అన్యదా ఇచ్చిన గడువు దాటగానే వారు నా భయంతో చనిపోయేవారు. ఇలా తిరిగి వచ్చేవారు కాదు. అలా తిరిగి వచ్చిన ఈ విధంగా ఆనందంతో జయధ్వానములు చేసేవారు కాదు. శ్రీరామచంద్రునికి శ్రీరామచంద్రునికి. శ్రీరామచంద్రులకు జయము. యువరాజా అంగద, జాంబవంత, హనుమ, సమస్త వానరయోధులారా, మీ అందరి పునరాగమనము సంతసము కలిగించుతున్నది. మీరెల్లరూ కుశలమే కదా? మీరే కార్యమై వెళ్ళినారో ఆ కార్యము సిద్ధించినదా? రఘునందన, తమ కృప వలన ఎల్లరూ కుశలమే. తమ కటాక్షముచే వానరజాతి సర్వత్రా సుఖ సంతోషములతో భాసిస్తున్నది. రఘురామ, తమ కరుణచే తలపెట్టిన కార్యములన్నీ సిద్ధించినవి. హే రఘుకుల శిరోమణి, పవనపుత్రుడు హనుమంతుడు ఒంటరిగా ప్రదర్శించిన సాహస పరాక్రమముల గురించి వర్ణించి చెప్పవలెనన్నా వేనోళ్లు సైతము చాలవు. శతయోజనముల సాగరమును లంఘించి లంకాపురికి వెళ్ళి వచ్చారు. సీతామాతను దర్శించుకుని వచ్చారు. నీవు సీతను గాంచితివా? ప్రభు, ఇందులో నా ప్రమేయమేమీ లేదు. ఇదంతయు తమ శక్తి ప్రభావమే. దానివల్లనే నేను సీతామాత చరణముల చెంతకు చేరుకోగలిగాను. హనుమా, నీవు సీతను చూచినావా? నిక్కముగా చూచినావా? తను కుశలమేనా? అవును ప్రభు, సీతామాత కుశలమే. నేనామెను దర్శించుకు వచ్చినాను.
హనుమా, నా మనసు ఆరాటపడుతున్నది. నీవు ఏ కనులతో సీతను చూచి వచ్చినావో ఆ కనులలోకి సూటిగా చూస్తూ నేను కూడా నా సీతను చూసుకోవాలని. కానీ అది అసంభవం. హనుమా, నీవు సీత వివరములు తెలుపుము. నా సీత ఎలా ఉన్నది? ఆమె ఒంటరిగా ఎలా ఉంటున్నది? తను తను ఎప్పుడైనా నన్ను తలుచుకుంటున్నదా? ఎప్పుడైనా తలుచుకుంటున్నదా అని తమరు అడుగుతున్నారా ప్రభు? ప్రభు, మాత తమరిని తలుచుకొని క్షణమున్నదా అని అడగండి. శ్రీరామచంద్ర, మాత మరువలేదు. ప్రభు, మాత ఉన్న పరిసరములన్నీ రామనామముతో ప్రతిధ్వనించుచున్నవి. ఆ ప్రాంతములో ఆమె ముత్యపు చిప్పలో ముత్యము వలె అతి పవిత్రముగా ఉన్నది. ఆమె ఏ నేలపై శయనిస్తున్నదో, ఏ ఆకాశము క్రింద వసిస్తున్నదో, ఏ వాయువు శ్వాసిస్తున్నదో, ఆ భూమి, ఆ ఆకాశము, ఆ వాయువు సమస్తము రామమయమే. ఆ పరిసరములు అటులుండనిచో నేడు సీతామాత జీవించి ఉండేది కాదు. చుట్టూ భయంకరమైన రాక్షసులు నిరంతరం కావలి కాస్తున్నారు. రావణుని ఆజ్ఞతో మాతను భయభ్రాంతురాల్ని చేస్తున్నారు. తల్లి గ్రీష్మతాపానికి పసిపాడిన పూలబాలవలి ఉన్నది. అదే విధముగా మాత శరీరము కళావిహీనమైపోయినది. తమ కోసం నిమిషమొక యుగంగా నిరీక్షిస్తూ నిరాశకు లోనయ్యున్నది. తనను ఎవరు తీసుకువెళ్ళినారో, ఎచటకు తీసుకువెళ్ళినారో తన జాడ తమకు తెలుసో తెలియదో అని కుమిలిపోతున్నది. ఇదే ఆలోచనతో ఆమె ప్రాణత్యాగమునకు కూడా సిద్ధపడినది. మాతకు నేను సాంత్వన చేకూర్చాను, నమ్మకము కలిగించాను. శ్రీరాముడు మహారాజు సుగ్రీవుని సైన్యంతో కలిసి వచ్చి శీఘ్రమే లంకపై దండయాత్ర జరిపి తమకి విముక్తి కలిగిస్తాడని. స్వామి, మాతను సజీవంగా చూడదలుచుకున్నట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. లేదు సీత, లేదు. ఇకపై ఎంతమాత్రమూ ఆలస్యము చెయ్యను. పవనపుత్రుడు హనుమంతుని కృప వలన నాకు నీ జాడ తెలిసినది. ఇక నన్ను ప్రపంచంలోని ఏ శక్తి నిలువరించలేదు. ధైర్యం వహించు సీత. నేను వస్తున్నాను. నేను వస్తున్నాను. హనుమా, సీత నా కోసం ఏమైనా సందేశం పంపినదా? అవును ప్రభు. మొదట మరిది అయిన లక్ష్మణుని పరుషవాక్యములు పలికినందుకు తనను క్షమించమని చేతులు జోడించి సీతామాత క్షమాపణ కోరినది. తమను కూడా క్షమాపణ కోరుకున్నది. నా చిన్న తప్పిదమునకు ఇంత పెద్ద శిక్ష వేయవద్దన్నది. తమరు ఆశ్రిత వత్సలురని, దీనజనోద్ధరణి తమ ఆదర్శమని, ప్రస్తుతం నాకంటే దీనులెవరున్నారని మాత అన్నది. తర్వాత ఆమె ఈ చూడామణిని ఆనవాలుగా పంపుతూ తమతో చెప్పమన్నది. దీనిని తమరు వివాహ సమయంలో ఇచ్చినారని.
తరువాత ఆమె తమకు ఇంద్రకుమారుడు జయంతుని విషయం గుర్తు చేయమన్నది. ఒకసారి జయంతుడు వాయసు రూపము ధరించి తన ముక్కుతో పొడిచి మాతను గాయపరిచినడట. తమరు ఆగ్రహించి చెంతనున్న ఒక దర్భను తీసుకుని అభిమంత్రించి ఒక బాణము వలె వానిపై ప్రయోగించినారట. దాని బారి నుండి తప్పించుకొనుటకై అతడు ముల్లోకములలోనూ శరణుజొచ్చినారట. కాని తమ అమోఘ బాణ ప్రభావము వల్ల ఎవరూ శరణునివ్వలేదు. చివరికి వాడు స్వయంగా తమనే శరణుజొచ్చినారట. తమరు వాని ఒక కన్ను పెకలించి క్షమించినారట. మాత చెప్పినది ఈ సంఘటన కేవలం తమకు మాతకు మాత్రమే తెలుసని. ఇది చెబితే నిజముగానే నేను మాతను చూచి వచ్చినానని, నాపై తమకు నమ్మకం కలుగుతుందని. హనుమా, నీపై పూర్తి నమ్మకమున్నది. నిన్ను నేను నమ్మకున్నచో మరెవరిని నమ్మగలను హనుమా? ప్రభు, జయంతుని కథ చెప్పి మాత రోధిస్తూ ఒక్క మాట చెప్పినారు. నా పతి ఒక వాయసము దుర్మార్గాన్ని సహించలేకపోయినారు. కాని నేడు నాకు జరిగిన ఈ అన్యాయాన్ని ఎలా సహిస్తున్నారోనని. లేదు, నేను సహించలేను. ఎట్టి పరిస్థితిలోనూ సహించలేను. నా మదిలోని కలవరము నీకు ఎలా వివరించి తెలుపగలను? మహారాజా సుగ్రీవ, నేడు మన పరివారములోని మంత్రివర్యులను, సేనానాయకులను సమావేశపరిచి లంకపై దండయాత్రకు శీఘ్రముగా నిర్ణయం తీసుకొనవలెను. ఆజ్ఞ ప్రభు. జాంబవంత, అంగద, నేటి రాత్రే సభను ఏర్పాటు చేయండి. ఆజ్ఞ మహారాజా. హనుమా, నేడు నీవు ఘనకార్యమును చేసినావు. పుడమిలో వేరొకరు అలా చేయగలరంటే ఊహించలేము. ఆ విశాల మహాసాగరమును లంఘించుట కేవలము గరుత్మంతుడు, వాయుదేవుడు, నీకు తప్ప వేరొకరికి సాధ్యము కాదు. నీవు అక్కడికి వెళ్ళి రావణుని అభేద్య లంకానగరిలో నా సీతను కలుసుకుని నాకొక సందేశమును, ఆమె చూడామణిని తీసుకొచ్చి ఇచ్చినావు. నాకేమనిపిస్తున్నదో తెలుసా? సీతను నాతో ఏకము చేసినట్లున్నది. హనుమా, నీవు గాని సీతను అన్వేషించి నాకు చేయూతనియ్యనట్లయితే మా రఘుకుల కీర్తికి కళంకము తెచ్చిన వానికి ఉచిత శిక్ష విధించి సీతను విడిపించకుంటే కేవలము అయోధ్యావాసులకే కాదు, నా పూర్వజులకు మొహం చూపించే యోగ్యత ఉండేది కాదు. నేడు నీవు రఘువంశమును, మా సోదరులిరువురి ధర్మాన్ని, మా కీర్తిని రక్షించుకునే మార్గదర్శకుడవైనావు. నేడు నీవు మహోత్కృష్ట కార్యము చేసినావు. దేవతలు, మనుషులు మరియు మునులు ఏ ఒక్కరూ నేడు నీ వలె నాకు ఉపకారము చెయ్యలేదు. హనుమా, నీవు నాకు చేసిన ఉపకారమునకు నేను ప్రత్యుపకారము చెయ్యలేను. నేటి నుండి నేను జన్మ జన్మలకు నీకు రుణపడి ఉంటాను, రుణపడి ఉంటాను. ప్రభు,
లేదు ప్రభు. లే హనుమ, నన్ను మీ చరణాల చెంతనే ఉండనివ్వండి ప్రభు. స్వామి, ఏమి తిలకించుచున్నారు? ప్రభు, ఎవరిపై తమ కృప ఉంటుందో వారికి ఈ ప్రపంచంలో ఏ కార్యము కఠినము కాదు. అందువలనే అసంభవము కూడా సంభవమవుతున్నది. హే కరుణా సింధు, నాకొక వరము ప్రసాదించండి ప్రభు. కృప చూపి నాకు తమపై నిశ్చల భక్తిని ప్రసాదించండి. తథాస్తు.